వెల్కమ్ టు అవర్ ఛానల్. నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ అయితే భయ్యా నిర్భయ కేసు గురించి నువ్వు చెప్పు భయ్యా, ఎలా అసలు ఏం జరిగింది అనే విషయం అయితే నా ఫ్రెండ్ ఒకటి నన్ను అయితే అడిగాడు. నేను ఈ వీడియో చేయాలనుకున్నప్పుడు దాని ఇన్ఫర్మేషన్ ఎలా తెలుసుకోవాలని గూగుల్లో సెర్చ్ చేసి కొన్ని పేపర్లు చదివి కొన్ని వీడియోలు చూసి ఇన్స్పైర్ అయ్యి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇవ్వబోతున్నాను. మన వ్యూవర్స్ కోసం ప్లస్ మన సబ్స్క్రైబర్స్ కోసం నేనైతే ఈ వీడియో చేయబోతున్నాను. ముందుగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఉంటే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోల కోసం మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. అసలు నిర్భయ కేసు అంటే ఏంటి? మనం ఇంతకుముందు దిశ చట్టం ముందు నిర్భయ కేసు అనేది ఉంటుంది. ఆ నిర్భయ కేసు 2012లో నుంచి అంటే 2013-14లో కానీ అమల్లోకి వచ్చింది. అయితే అసలు నిర్భయ కేసు గురించి వివరాలు ఏంటి, అసలు ఏం జరిగింది, ఆ కేసు వివరాలు ఏంటి అనేది ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. అయితే ఈ నిర్భయ కేసు అనేది డిసెంబర్ 16, 2012లో అయితే జరిగింది. భయ్యా నేను ఆ వీడియో అంటే ఆ సంఘటన జరిగినప్పుడు నేను కూడా స్కూల్లో ఉన్నాను. అయితే ఆ విషయం జరిగినప్పుడు ఆ అమ్మాయి పేరు జ్యోతి పాండే అనే ఇద్దరు స్నేహితులు ఉండేవాళ్ళు. అయితే వాళ్ళు ఒకరోజు లైఫ్ ఆఫ్ పై సినిమాకి రాత్రి 9 గంటల షోకి అయితే వెళ్ళడం జరిగింది. వెళ్ళి ఇంటికి వస్తున్నప్పుడు అంటే అంతకుముందే ఆ బస్సు డ్రైవర్ అయితే ఎవరెవరు ఉన్నారో వాళ్ళల్లో ముఖేష్ సింగ్, రామ్ సింగ్ అనేవాళ్ళు ఇద్దరు అన్నదమ్ముళ్ళు. వాళ్ళిద్దరు అన్నదమ్ముళ్ళు ఒక ప్రైవేట్ బస్సును అయితే నడుపుతూ ఉండేవాళ్ళు. అది కూడా పూర్తిగా హెల్త్ కండిషన్ సరిగా లేనటువంటి బండి. అయితే వీళ్ళైతే సినిమాకి అయితే వెళ్ళి వచ్చారు. వెళ్ళి వస్తున్నప్పుడు అక్కడికి ఒక మైనర్ బాలుడు అయితే ఉన్నాడు. ఆ మైనర్ బాలుడు వీళ్ళని మీరు ఎక్కడికి వెళ్తున్నారని అడగగా వాళ్ళు ద్వారకా వెళ్ళాలి అని చెప్పారు. ద్వారకా వెళ్ళాలి అని చెప్పగానే ఈ బస్సు ఇక్కడికి వెళ్తుందని లోపలికి వెళ్ళారు. దాని తర్వాత ఇద్దరు ముగ్గురు అయితే జాయిన్ అయితే అయ్యారు. జాయిన్ అయిన తర్వాత కొద్దిసేపటికి అంటే వేరే రూట్లో ద్వారకా వెళ్ళే రూట్లో వెళ్లకుండా బస్సు వేరే రూట్లో అయితే వెళ్తుంది. అప్పుడు మన ప్రతాప్ పాండే ఏం చేశాడంటే మీరు ఈ రూట్లో వెళ్తున్నారండి అని అడిగాడు. అప్పుడు వాళ్ళందరూ బస్సులో అయితే ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ వెళ్ళి అంటే దాదాపు 5-6 ఉన్నారు. 6 వెళ్ళి ఆ అమ్మాయితో ఒంటరిగా ఏం చేస్తున్నావు, ఎందుకు వచ్చావు అని వాళ్ళు అడుగుతూ ఉన్నారు. వాళ్ళు మిస్బిహేవియర్ అయితే అర్థమైపోయింది. వీళ్ళకి అర్థమైపోమని ఏం చేశారంటే ఒక రాడ్ తీసుకొని ప్రతాప్ పాండేని కొట్టడం జరిగింది. ప్రతాప్ పాండేని కొట్టడం జరగగానే ఆయనకు అన్కాన్షియస్ సిచ్యువేషన్లో వెళ్ళిపోయాడు. అంటే స్పృహ తప్పి పడిపోయాడు. దాని తర్వాత ఆ అమ్మాయితో తీవ్రంగా మాట్లాడి ఏదైతే ఉందో అత్యాచారం చేసేసిన తర్వాత మనము బండి వీల్స్ ఉంటాయి కదా, ఆ టైర్లు ఎక్కించేవి అవన్నీ ఎల్ షేప్లో ఒకటి ఉంటుంది. ఆ రాడ్ తీసుకొని ఆ అమ్మాయిలో పెట్టి బాధ పెట్టి ఒకడైతే అట్లా పెట్టడం వల్ల ఒక తీగ అయితే బయటకు వచ్చింది. ఆ తీగ అంటే అనుకుంటున్నారా, ఆ తీగ పేగులు. అయితే పొట్టలో ఉన్నటువంటి పేగులు కూడా బయటికి వచ్చే విధంగా అంత దారుణంగా ఆ అమ్మాయిని అయితే అత్యాచారం చేశారు. ఆ చెయ్యగానే ఆ అమ్మాయి ఒక రాత్రి 11:30-12 గంటల సమయంలో ఏం జరిగిందంటే ఏదైతే ఉందో ఆ అమ్మాయిని ప్రతాప్ పాండేని ఇద్దరిని కొట్టేసి వెళ్తున్న దారిలో ఇద్దరిని బయటకు తోసేశారు. అయితే కొన్ని గంటల తర్వాత ఇన్ఫర్మేషన్ తెలుసుకొని పోలీసులు కానీ ఆ అమ్మాయిని హాస్పిటల్కి జాయిన్ చేయడం జరిగింది. జాయిన్ చేసిన తర్వాత అమ్మాయి అన్కాన్షియస్ సిచ్యువేషన్లో ఉంది. హాస్పిటల్కి తీసుకెళ్లారు. హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత అమ్మాయి పరిస్థితి చూసి ఈ అమ్మాయి సిచ్యువేషన్ బాగలేదని చెప్పేసి ఇంకా హాస్పిటల్లో ఉంది. తర్వాత 2 రోజుల తర్వాత ఆ అమ్మాయి స్పృహలోకి వచ్చిన తర్వాత ఆ అమ్మాయి మాట్లాడలేకపోయింది. ఒక రోజు తర్వాత 2 రోజుల తర్వాత ఆ అమ్మాయి మాట్లాడి ఇలా ఎవరు చేశారు వాళ్ళు మాత్రం వదిలిపెట్టద్దని వాళ్ళ తల్లిదండ్రులు ఆ అమ్మాయి వాళ్ళ నాన్నకి తల్లిదండ్రులకి చెప్పారు. చెప్పగానే ఆ అమ్మాయి సిచ్యువేషన్ కొంచెం బాగలేదు. అప్పటికే ఎవరైతే ప్రతాప్ పాండే ఉన్నాడో ఆ అమ్మాయికి తోడుగా అతను కూడా అన్కాన్షియస్ సిచ్యువేషన్లో హాస్పిటల్లో ఉన్నాడు. అయితే హాస్పిటల్లో ఉన్న తర్వాత సిచ్యువేషన్ ఏం జరిగింది, ఆ అమ్మాయి హెల్త్ ఇంకా రికవరీ కావట్లేదు. ఇంకా పేగులు అయితే వెళ్ళిపోయాయండి పూర్తిగా. అసలు అంటే బాడీ సిచ్యువేషన్ ఒక్కొక్క ఆర్గాన్ అయితే పనిచేయడం లేదు రోజుకి అనగానే. ఎక్కడైతే ది బెస్ట్ అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు మరి కేంద్ర మంత్రి అయినటువంటి చిదంబరం గారు కూడా ఇద్దరు కలిసి అమ్మాయికి మంచి ట్రీట్మెంట్ అయితే ఇవ్వడానికి ట్రై చేశారు.
ఇండియాలోనే ది బెస్ట్ డాక్టర్స్తో ట్రీట్మెంట్ ఇప్పించడానికి ట్రై చేశారు. ట్రై చేసినా కానీ ఆ అమ్మాయి ఫలితం లేదు. ఎందుకంటే ఇక్కడ కాదు, ఇక్కడ అయితే వర్క్ అవ్వదేమో అని అప్పట్లో గవర్నమెంట్ అంతా కలిసి, ప్రధానమంత్రి అప్పటి మన్మోహన్ సింగ్ గారు, చిదంబరం గారు కలిసి ఆ అమ్మాయి సింగపూర్ కూడా పంపించడం జరిగింది. సింగపూర్ పంపించినా కానీ ఆ అమ్మాయి మధ్యలోనే ఎయిర్ అంబులెన్స్ అంటే ఏరోప్లేన్లోనే అంబులెన్స్ అంటే అక్కడే దాంట్లో చికిత్స చేస్తే ఆ ఫ్లైట్లోనే ఆ అమ్మాయికి ఒకసారి కార్డియాక్ అరెస్ట్ అయిపోయింది. కార్డియాక్ అరెస్ట్ అయిన తర్వాత 3 నిమిషాలు ఆ అమ్మాయి పల్స్ పనిచేయలేదు. డాక్టర్లు కొంతసేపు శ్రమించి ఆ అమ్మాయిని అయితే బతికించడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత సింగపూర్ వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి సిచ్యువేషన్ చూసి డాక్టర్ కొంచెం ఆందోళన చెందడం జరిగింది. ఎందుకంటే ఆ మల్టిపుల్ ఆర్గాన్స్ అయితే డ్యామేజ్ అయితే అయిపోయాయి. అంటే డాక్టర్ అక్కడ ఉన్నటువంటి డాక్టర్ ఏం చెప్పాడంటే, ఈ అమ్మాయి బతకాలని ఇంకా ఆశగా ఉంది అని చెప్పగానే ఆయన ఒక మనస్తాపానికి గురి చెందాడు. మరి ఇటువంటి సిచ్యువేషన్ చూసిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత 2 రోజులకి 3 రోజులకి ఆ అమ్మాయి అయితే మరణించడం జరిగింది. ఈ ఇన్ఫర్మేషన్ ఎవరెవరి మీద కేసు పెట్టాలనే ఇన్ఫర్మేషన్ అయితే పూర్తిగా ఎవరికి తెలియదు. పూర్తిగా తెలియకపోయినా దాని తర్వాత అప్పుడున్నటువంటి సీసీ కెమెరాల ద్వారా ఎక్కడ బస్సు నుంచి వాళ్ళు నెట్టేశారు, ఏ బస్సు అయితే వచ్చింది, మరి ఏ బస్సు అయితే వచ్చిందో ఆ బస్సులో నుంచి ఎవరు తోసేశారో, ఆ బస్సు ఎవరిది అని ఇన్ఫర్మేషన్ తీరగానే కొన్ని ఛానల్స్ ప్రచారం చేసినటువంటి ఆ సీసీటీవీ ఫుటేజ్ల ద్వారా మొత్తం 6 వ్యక్తులు అయితే తేలడం జరిగింది. ఆ 6 వ్యక్తులు ఎవరు అంటే రామ్ సింగ్, ముఖేష్ కుమార్ సింగ్, పవన్ గుప్తా, వినయ్ శర్మ, ఠాకూర్. వీళ్ళతో పాటు అసలు దీనంతటి కారణమైనటువంటి ఒక మైనర్ బాలుడు ఎవరైతే ఉన్నారో ఆ మైనర్ బాలుడు కూడా ఉన్నాడు. అయితే ఈ ఇన్ఫర్మేషన్ తెలియగానే ఆల్రెడీ 2 పరారీలో ఉన్నారు. ఆ వాళ్ళలో ఒకడు పట్టుకున్న అందరినీ పట్టేసుకున్నారు పోలీసులు. పట్టుకున్న తర్వాత ఎక్కడైతే జరిగిందో మరి తీహార్ జైల్లో ఉన్నప్పుడు వాళ్ళలో ఒకడైతే మరణించడం జరిగింది. ఆత్మహత్య అయితే చేసుకున్నారు. ఆత్మహత్య చేసుకున్నప్పుడు మిగతా వాళ్ళని చంపేశారని ఒక రకంగా, మరి ఆ జైలర్లు అయితే అట్లా చెప్పడం జరిగింది. పూర్తి సమాచారం అయితే ఎవరికి తెలియదు. దాని తర్వాత వాళ్ళు ఎన్నోసార్లు ప్రధానమంత్రికి క్షమాభిక్ష పెట్టుకున్నారు. వాళ్ళ మీద ఉరిశిక్ష కూడా వేశారు. ఒక్క మైనర్ బాలుడికి తప్ప మిగతా అందరికి శిక్ష పడింది. అతనికి కూడా 2 సంవత్సరాలు జైలు శిక్ష పడింది. జైలు శిక్ష పడిన తర్వాత అతనికి మళ్ళీ బయటకు వచ్చి బతకడానికి ఒక 10,000 రూపాయలు కూడా డబ్బులు ఇచ్చేసి బతకడానికి వాళ్ళకి ఛాన్సెస్ అయితే ఇచ్చింది ఆ మైనర్ బాలుడికి. మిగతా వాళ్ళని కూడా 2020 మార్చి 20వ తేదీన వాళ్ళు ఉరి వేయడం జరిగింది. మరి వాళ్ళు ఎన్నోసార్లు క్షమాభిక్ష పెట్టుకున్నారు. కానీ మన గవర్నమెంట్ కానీ ఎవరైతే కనికరించలేదు. ఎందుకు కనికరించాలి? అట్లాంటి తప్పులు చేసిన వాడిని అక్కడికక్కడే శిక్షించాలి. మరి ఆ మైనర్ బాలుడు కూడా చాలా వరకు తప్పు చేశాడు. కానీ ఆ మైనర్ బాలుడిని కూడా రక్షించడానికే ప్రయత్నం చేశాడు. ఎందుకంటే వాళ్ళ తరపున కూడా వాదించడానికి లాయర్లు ఉన్నారు. అది సిగ్గుచేటు మనకు. మరి అదేవిధంగా ఇట్లాంటి దుశ్చర్యలు చేస్తే మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా అట్లాంటి దుశ్చర్యలు మన దగ్గర వాళ్ళని చేస్తే వాళ్ళకి అక్కడికక్కడే శిక్ష వేసే విధంగా, మరి పోలీసులు కూడా అంతే కఠినంగా వ్యవహరించి వాళ్ళని ఉరిశిక్ష, వాళ్ళకి ఏదో ఒకటి చేస్తే కానీ బుద్ధి వచ్చేటట్టు మనం వాళ్ళైతే గవర్నమెంట్ చెయ్యాలి. ఎందుకంటే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా, మరి తెలంగాణ రాష్ట్రం, మన భారతదేశంలో కూడా ఇలాంటి తప్పులు జరుగుతున్నాయి. జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనది కూడా. మరి ఏదైతే ఉందో ఇట్లాంటి తప్పులు అయితే జరుగుతున్నాయంటే ఆ తప్పులు జరగకుండా తల్లిదండ్రులు కూడా పిల్లల్ని బాగా పెంచాలి అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ నిర్భయ చట్టం 2012లో జరిగిన ఈ కేసుని పూర్తిగా వివరించడం జరిగింది. మీకు ఈ ఇన్ఫర్మేషన్ వర్త్ అంటే ఇది జెన్యూన్ అని మీకు అనిపిస్తే ఇప్పటివరకు లాస్ట్ దాకా చూసిన వ్యూవర్స్కి నా ధన్యవాదాలు. మరి ఇటువంటి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం, మరియు సినిమా రివ్యూల కోసం, మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రభుత్వం అందించేటువంటి ప్రభుత్వ పథకాల కోసం మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.